అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణాలివే. ఇక రీసెంట్ గా దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పార్టీలకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ నియోజకవర్గంలో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. నిజానికి అయోధ్యలో రామ మందిరం నిర్మించిన తర్వాత మరోసారి బీజేపీ పార్టీని అక్కడ పాగా వేయబోతుంది అంటూ చాలా సర్వేలు కూడా తెలియజేశాయి. అయినప్పటికీ అక్కడి జనాలు బీజేపీ పార్టీకి షాక్ ఇస్తూ బీజేపీ పార్టీ మీద ఇండియా కూటమిలో భాగమైన సమాజ్వాదీ పార్టీ దాదాపు 50,000 మెజారిటీతో గెలుపొందడం అనేది ఇప్పుడు బీజేపీ పార్టీకి ఘోర అవమానంగా చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. నిజానికి రామ మందిరం నిర్మించిన తర్వాత కూడా ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఎలా ఓడిపోయింది అంటూ దేశం మొత్తం నివ్వెరపోతోంది. నిజానికి అక్కడ బీజేపీ పార్టీ గెలవకపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అంటే అక్కడ జనాలు ఇంతకు ముందు మత ప్రాతిపదికన ఓట్లేసేవారు. కానీ ఇప్పుడు కుల ప్రాతిపదికన ఓట్లు వేయడంతో ముస్లిం ఓట్లు మొత్తం సమాజ్వాదీ పార్టీకే దక్కాయి. కానీ హిందువులలోనే ఉన్న కొన్ని కులాల వారు విడిపోయి బీజేపీ పార్టీకి కాకుండా ఇతర పార్టీలకు ఓట్లేశారు. ఇక అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన క్యాంపెయినింగ్ కూడా అక్కడ వాళ్లకు చాలా వరకు ప్లస్ అయింది. అగ్నివీర్గా వాళ్ళు చేసిన క్యాంపెయినింగ్ వాళ్ళ విజయానికి చాలా వరకు దోహదపడిందని చెప్పాలి. ఇక మోడీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాడు అనే ఒక న్యూస్ కూడా అక్కడ విపరీతంగా స్ప్రెడ్ అవడంతో భయపడిపోయిన అక్కడి జనాలు కొంతవరకు మోడీ మీద వ్యతిరేకత అయితే చూపించారు. దానివల్లే అక్కడ బీజేపీ పార్టీ తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. ఇక ఇదిలా ఉంటే ఇంతకుముందు బీజేపీ పార్టీతో అనుసంధానమైన ఆర్ఎస్ఎస్ బీజేపీ విజయంలో కీలక పాత్ర వహిస్తూ వచ్చేది. వాళ్ళు యూపీలో క్యాంపెయిన్ చేస్తూ బీజేపీ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతూ ఉండేవారు. దానివల్ల కూడా ఇంతకు ముందు బీజేపీ పార్టీకి ఎక్కువగా మైలేజ్ అయితే వచ్చింది. కానీ ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయిన జేపీ నడ్డా బీజేపీ పార్టీ మొదట్లో చాలా చిన్నదిగా స్థాపించాం కాబట్టి ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ అవసరమైతే బీజేపీకి పడింది. ఇక ఇప్పుడు పొలిటికల్ గా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన అవసరమైతే లేదు అంటూ తన పొగరుతో కొన్ని వ్యాఖ్యలైతే చేశాడు. ఇక దాంతో యూపీలోని ఆర్ఎస్ఎస్ అఫీషియల్ ఒకరు స్పందిస్తూ నేను బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేయను, నా తోటి మిత్రులను కూడా ప్రచారంలో పాల్గొనకుండా చేస్తాను అంటూ తను ఒక ట్వీట్ అయితే చేశాడు. ఇలా బీజేపీ పార్టీ ఓటమికి ఆర్ఎస్ఎస్ ప్రచారం చేయకపోవడం కూడా వాళ్లకు చాలా వరకు మైనస్ అయిందని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మోడీ 2020 ఆగస్టు 5వ తేదీన రామ్ మందిర్ ఫౌండేషన్ స్థాపించిన సమయంలో అయోధ్య ఎయిర్పోర్ట్, అయోధ్య రైల్వే స్టేషన్ అలాగే పెద్ద పెద్ద రోడ్లను నిర్మించాలని స్థానిక ప్రభుత్వానికి సూచించాడు. ఇక దాంతో రోడ్లను వేసే క్రమంలో చాలా మంది ఇళ్లు, షాప్స్లను కూల్చేశారు. ఇక అందులో భాగంగానే 450 షాప్స్, 20 టెంపుల్స్ ను కూడా కూల్చేశారు. ఇక ఇలా షాప్స్ ని, ఇళ్లను కోల్పోయిన వాళ్ళకి కనీస వసతి సౌకర్యాలను కూడా ఏర్పరచలేకపోవడం, వాళ్ళకి సరైన ప్లేస్ ని నిర్దేశించలేకపోవడం వల్ల కూడా యూపీలో బీజేపీ పార్టీకి చాలా వరకు మైనస్ గా మారింది. ఇక ఒక టెంపుల్ ని నిర్మించడానికి దాదాపు 20 టెంపుల్స్ ని కూల్చివేయడం అవసరమా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక మొత్తానికైతే ఈ సంఘటనల వల్లే బీజేపీ పార్టీ మీద ఎక్కువగా వ్యతిరేకత పెరిగిందని చెప్పాలి. అయితే రామ మందిర్ నిర్మించిన సమయంలో ఏ పార్టీ అయితే రామ మందిర్ నిర్మాణానికి తోడ్పడిందో మరోసారి అదే పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అంటూ అక్కడ జనాలు నినాదాలైతే చేశారు. కానీ అక్కడి జనాలు తీరా ఎలక్షన్ సమయంలో ఇంతకు ముందు జరిగిన పరిస్థితులను బేరుసు వేసుకుని అక్కడి జనాలు ఇండియా కూటమిలో భాగమైన సమాజ్వాదీ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఫైనల్ గా బీజేపీ ఓడిపోయింది.